రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గతంలో మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రజలందరూ గుర్తు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగుబోతుల పైన ఏమని మాట్లాడిండు? తెలంగాణ రాష్ట్రంలో ఊరూరికి విధవరాలు పెరిగిపోతారు, దానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. బంగారు తెలంగాణ చేస్తుండో లేదో నాకు తెలియదు, కానీ తాగుబోతుల తెలంగాణ చేస్తాను. తాగుబోతుల తెలంగాణ చేసి ఊరూరికి విధవరాళ్ళు పెంచి విధవరాళ్ళ పింఛనిస్తాడు. నీ సక్కమైనవన్నీ నేను రాగానే బెల్ట్ షాపులు లేకుండా చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో మద్యం రేట్లు 2014 కంటే ముందు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ ఉన్నప్పుడు కానీ 90 రూపాయలకే 60 రూపాయలకే కొడత దొరికేది. ఇక రైతు పొద్దుగులు పాపం పొలంలో పోయి పని చేసుకొని వచ్చి రాగానే ఇక ఒక 90 వేసుకొని తాగి అనుకునేది. కానీ రేపు అంటారు కేసీఆర్ వచ్చినాక 200 రూపాయలు 180 రూపాయలు చేసిండు. గతి లేక జనాలు సీపు లిక్కర్ తాగిర్రు, సీపు లిక్కర్ తాగి చచ్చిపోయారు. చచ్చిన వాళ్ళకు కేసీఆర్ విధవరాలు ఇచ్చిండు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు కేసీఆర్. మందు రేట్లు పెంచిండు, సంపాదించుడు, తాగుబోతుల పైసల పైన బతికిండు. ఏ రకంగా బతికిండు? తాగుబోతుల పైసలతోనే ప్రభుత్వాన్ని నడిపిండు, ప్రజల్ని తాగుబోతులను తయారు చేసిండు. ఇక విధవరాలను ఊరూరికి పెంచిండని చెప్పేసి పత్తిత్తు లెక్క మాట్లాడిండు. అది 21 నెలలు అవుతా ఉంది అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి. కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా పరిపాలిస్తాని ప్రజా పరిపాలన తేని అధికారంలోకి వచ్చి ఇలా మరి తాగుబోతుల పైన ఒక మంచి మంచి వ్యాఖ్యలు చేస్తారు. జర ఒకసారి మాట్లాడదాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇస్తా.